దేవాలయాల గురించి తెలుసుకుందాం. ఈ 10 మందిరాల్లోని రహస్యాలు సైన్స్కి కూడా అంతు చిక్కడం లేదు. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా నెంబర్ 10 వీరభద్ర టెంపుల్, లేపాక్షి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షిలో శివమందిరం ఉంది. ఈ మందిరంలో శివుని భీకర రూపమైన వీరభద్ర కొలువై ఉన్నాడు. అందుకే ఈ మందిరాన్ని వీరభద్రుని మందిరం అంటారు. అంతేకాకుండా దీన్ని హ్యాంగింగ్ పిల్లర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ మందిరంలో 70 స్తంభాలున్నాయి. కానీ గాల్లో వేలాడుతున్న ఈ ఒక్క స్తంభం మీదే పూర్తి మందిరం ఆధారపడింది. ఈ స్తంభం నేల నుంచి 1/2 ఇంచు పైన వేలాడుతూ ఉంటుంది. అందుకే ఈ స్తంభాన్ని ఆకాశ స్తంభం అని పిలుస్తారు. ఇక నెంబర్ 9 అనంత పద్మనాభ టెంపుల్, కేరళ. దీని రహస్యం ఏంటంటే ఈ టెంపుల్కి కేవలం శాకాహారం మాత్రమే తినే ఒక వేటాడే జంతువు రక్షణగా ఉంది. మాంసాహారాన్ని తినే ఒక ముసలి ఇక్కడ అన్నం మరియు ప్రసాదాలు మాత్రమే తిని బ్రతుకుతుంది. ఈ మందిరంలో మండపం పైకప్పు కింద ఉన్న ఒక చెక్క మీద విష్ణుమూర్తి దశావతారాలు చెక్కి ఉన్నాయి. మందిరంలో పూజారికి మొసలికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకానొక రోజున మొసలి సరస్సు నుంచి మందిరం ప్రాంగణంలోకి వచ్చేసింది. అది చూసిన పూజారి సరస్సులోకి వెళ్లమని ప్రాధేయపడగా వెంటనే అది తిరిగి వెళ్లిపోయింది. అయితే ఈ మొసలి కొన్నాళ్ల క్రితం చనిపోయింది. చాలామంది భక్తులొచ్చి ఈ మొసలిని సాంప్రదాయకంగా పూడ్చిపెట్టారు. నెంబర్ 8 బిజిలీ మహాదేవ్ టెంపుల్ చాలా అందంగా ఉంటుంది. అది ఒక పర్వత శిఖరంపై ఉంది. ప్రతి 12 సంవత్సరాలకోసారి ఈ మందిరంపై పిడుగు పడుతూ ఉంటుంది. పిడుగు పడ్డం వల్ల విచ్ఛిన్నమైన శివలింగాన్ని పూజారి వెన్నతో అతికించగానే పూర్వస్వరూపం వచ్చేస్తుంది. భారతదేశంలో ఉన్న అతి పురాతనమైన మందిరాల్లో ఇది కూడా ఒకటి. ఈ మందిర రహస్యాలు వెనుక ఎన్నో పౌరాణిక కథలు కూడా ఉన్నాయి. కులాంత అనే దైత్యుడు ఈ ప్రదేశాన్ని తన నివాస స్థలంగా మార్చుకుని దాన్ని నీటిలో ముంచేయాలి అనుకున్నాడు. అప్పుడు మహాదేవుడు తన త్రిశూలంతో దైత్యుణ్ణి వధించాడు. ఆ దైత్యుని శరీరం పెద్ద పర్వతంగా మారిపోయింది. ప్రతి పుష్కరాలకు ఒకసారి దేవతల రాజు ఇంద్రుడు శివుని ఆదేశాల మేరకు ఈ మందిరంపై పిడుగులు కురిపిస్తాడని ప్రజల నమ్మకం. ఇక 7వది కామాఖ్యాదేవి ఆలయం, అస్సాం. అస్సాం రాజధాని డిస్పూర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో చాలా ప్రసిద్ధమైన కామాఖ్య శక్తిపీఠం నీలాంచల్ పర్వతం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మందిరాన్ని అఘోరాలు మరియు తాంత్రికులు నివసించే ప్రదేశంగా చెప్తారు. అన్ని శక్తిపీఠాల కంటే కామాఖ్య మందిరాన్ని మహాశక్తిపీఠంగా నమ్ముతారు. ఈ మందిరంలో దుర్గాదేవికి సంబంధించిన ఎలాంటి విగ్రహాలు కూడా మనకి కనిపించవు. ఈ మందిరంలో